నమస్కారం సార్. ఎందుకంటే గత 10 సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్కి కనీసానికి అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కూడా లేదు. అలాంటిది కాంగ్రెస్ పార్టీని ఈరోజు 64 స్థానాలు ఇచ్చి మీకు గద్దె మీద కూర్చోబెట్టామంటే మా నిరుద్యోగుల ఘనతాందోళన ఎంతైనా ఉంది. ప్రతి వాడకి తండాకి ప్రతి గూడెంకి ప్రతి కడప వెళ్ళి అమ్మల కాళ్ళు మొక్కి చేతులు పట్టుకొని మిమ్మల్ని ఓట్లు వేసి గెలిపించాం. ఎందుకంటే మీరు గెలిస్తే మాకు జాబులు ఇస్తారు, మా బ్రతుకులు మారుతాయి, మా అమ్మ నాన్నల కళలు నెరవేరుతాయి, 3 పూటల అన్నం మేము తింటామని చెప్పేసి అనే ఆలోచనతో అనే కోరికతో మిమ్మల్ని ఓట్లు వేసి గెలిపించాం. కానీ మీరు గద్దె మీద ఎక్కిన తర్వాత తడిగుట్టతో మా గొంతుకు వస్తారని మేము అసలు ఎప్పటికీ అనుకోలేదు. కళలు కూడా ఉంచుకోలేని నిజాలు ఇవి. ఎందుకంటే మీరు 60 ఏళ్ళ పోస్టులు ఇచ్చామని రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు. ఇంకొక ఐటీ శాఖ మంత్రి ఏమో 70,000 పోస్టులు ఇచ్చామని అంటున్నారు. ఇంకొక మంత్రి పూన ప్రభాకర్ సార్ అయితే ఏమో 1,00,000 ఉద్యోగాలని మాట్లాడుతున్నారు. సార్ వినాక లడ్డు కాదు సార్, వేళ్ళ పాట పడడానికి ఇది. మీరు ఇచ్చిన పోస్టులు ఏని, మీరు ఇచ్చిన ఉద్యోగాలు ఏని, వైట్ పేపర్ రిలీజ్ చేయండి. వైట్ పేపర్ రిలీజ్ చేసి మేము ఇన్ని పోస్టులు ఇచ్చామని చెప్పుకోండి, మేము సంతోషిస్తాము. కానీ మీరు పదవి చేపట్టాక 10 ప్రమాణస్వీకారం చేశాక 2 సంవత్సరాలు ఉంది. 2 సంవత్సరాలు మీరు ఇచ్చిన ఉద్యోగాలు కేవలం 5,089 ఉద్యోగాలు మాత్రమే మీ ఆర్థిక శాఖ ఆమోదించింది. కానీ ఈరోజు మీరు విలేజ్ ఆఫీసర్లకు నియామక పత్రాలు ఇస్తున్నారు. ఆల్రెడీ వాళ్ళు ఒక డిపార్ట్మెంట్లలో పని చేస్తున్నారు, 3 పూటల కట్టుకుంటూ అన్నం తింటున్నారు, వాళ్ళకి సరిపోయే జీతాలు వాళ్ళకి వస్తున్నాయి. కానీ ఎండిన కడుపులతో కాలిన డోకలతో రోడ్ల మీద తిరుగుతున్న నిరుద్యోగులకు మాత్రం ఎలాంటి ఉద్యోగాల నోటిఫికేషన్ లేవు, ఎలాంటి జాబ్ లేవు. కనీసం మాకు నిరుద్యోగ భూతి కూడా మీకు కల్పించట్లేదు, మాట్లాడే స్వేచ్ఛను కూడా ఇవ్వట్లేదు. మాట్లాడితే పోలీస్ కేసులు పెట్టడము, అణచివేయడం జరుగుతుంది. దయచేసి మా అందరూ దయచేసి నోటిఫికేషన్ వెంటనే రిలీజ్ చేయండి. మా యొక్క డిమాండ్ డిఎస్సీ పోస్టులు రిలీజ్ చేయాలి, పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ రిలీజ్ చేయాలి, గ్రూప్స్ నోటిఫికేషన్ రిలీజ్ చేయాలి. ఏ డిపార్ట్మెంట్లలో ఏ ఖాళీలు అయితే వేకెన్సీలు ఉన్నాయో అవి వెంటనే రిలీజ్ చేయాలి. ఈ ఖమ్మం జిల్లా మీకు 10 స్థానాలు ఇచ్చిన ఘనత మా నిరుద్యోగుల ఘనత. మీరు ఈరోజు అధికారంలో ఉన్నారంటే ఖమ్మం జిల్లా, నల్గొండ జిల్లా, మహబూబ్నగర్ జిల్లా నిరుద్యోగులు చేసిన కృషిలో ఈరోజు మీరు గద్దెనెక్కి కూర్చున్నారు. ఇదే యువత తలుచుకుంటే రాబోయే ఎంపీటీసీ ఎలక్షన్ కావచ్చు, జడ్పీటీసీ కావచ్చు, సర్పంచ్ ఎన్నికలు కావచ్చు, మీకు కనీసం డిపాజిట్ కూడా రావని నేను తెలియజేస్తున్నాను సార్. కనుక మా దయచేసి నోటిఫికేషన్ రిలీజ్ చేయండి. రావాలి